నమస్తే సార్. నమస్తే. సార్ పక్షవాతం వస్తే కుటుంబం అంతా కూడా అంటే అదొక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు మొత్తం అతలకుతలం అయిపోయినారని అంటూ ఉంటారు. అంటే ఇది ఏంటంటే ఒక్కసారి సడన్గా వచ్చేస్తూ ఉంటుంది. వచ్చింది అంటే మాత్రం మన హ్యాండ్ లెగ్ మొత్తం పడిపోతే వాళ్ళు నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో పెద్దవాళ్ళకి కదా ఈ మధ్య కాలంలో కొంతమంది అంటే టెన్షన్స్ ఎక్కువ అవడం వల్ల కూడా వచ్చే వాళ్ళని కూడా చూస్తున్నాం. సో దీనికి ఏమైనా మంచి చిట్కా తోటి హోమ్ రెమెడీ తోటి దీనికి కొంచెం అన్న కుదుర్చి పడుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటారా? ఉన్నాయమ్మా. పక్షవాతం దీన్నే సంస్కృతంలో పక్షాఘాతం అంటారమ్మా. పక్ష ఆఘాతం. ఆఘాతం పక్షం అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ, సగభాగం అని. అగాధంలో వెళ్ళిపోయినట్టే. ఎగ్జాక్ట్లీ అమ్మా, సగభాగం ఇటువైపు కానీ ఇటువైపు కానీ. ఆఘాతం అంటే దెబ్బతినడం, పని చేయకపోవడం. అంటే మొత్తం కాలు చెయ్యి ఈ భాగం కానీ మొత్తం పని చేయకుండా పోతాయమ్మా. సో మీరంటే సడన్ గా ఎక్కువ శాతం మంది సడన్ గా ఇది ప్రాబ్లం వచ్చేస్తుంది. సో కుటుంబం అంతా అస్తవ్యస్తం అయిపోతుందమ్మా. ఎక్కువ శాతం మందిలో జెంట్స్లో మగవాళ్ళకి వస్తుంటుంది, లేడీస్లో కూడా వస్తుంటుందమ్మా. కానీ వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి తక్కువ. సో ఈ పక్షవాతానికి సంబంధించి అనేక రకాలైన ఔషధాలు ఉన్నాయమ్మా. అసలు పక్షవాతం ఎందుకు వస్తుందని అంటేమా, సమస్య మనకు కనిపించేది చేతులు కాళ్ళు కనిపిస్తాయమ్మా. సచ్చుగా ఉండడం, నడవలేకపోవడము, చైతన్యహీనంగా తయారు కావడము, జరిగే ప్రక్రియ అంతా బ్రెయిన్ లో జరుగుతుంటుందమ్మా. సో ఎగ్జాక్ట్లీ మెదడులో రక్తనాళాలు రక్తం గడ్డగట్టడం వల్ల ఇక పక్షవాతం ఎక్కువ శాతం మందిలో వస్తుందమ్మా. 100 మందిని మనం చూసినట్లయితే 90 మందికి రక్తం గడ్డగట్టడం వల్ల వస్తుంటుంది. ఒక 10% మందిలో ఆ రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా ఈ యొక్క సమస్య వస్తుంది. సో సమస్య అంతా మెదడులో ఉంది కాబట్టి బ్రెయిన్ దృష్టిలో ఉంచుకొని బ్రెయిన్ కి సంబంధించినటువంటి మందులు వాడుకోవడం వల్ల రికవరీ తొందరగా వచ్చేస్తుంది. చాలా మంది ఏమంటే చేయి పడిపోతే దీనికి సంబంధించి చూసుకుంటారు, కానీ ఈ ఫిజియోథెరపీలు మసాజులు ఇవన్నీ మంచిదే, కానీ మెయిన్ ఇక్కడ రెక్టిఫై చేసుకోవాలి. సో ఆ పక్షవాతానికి మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా. కేవలం 3 పదార్థాలమ్మా. సో చాలా సింపుల్ రెమెడీ, ఎఫెక్టివ్ రెమెడీ, చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది, రికవరీ కూడా తొందరగా వచ్చేస్తుంది. ఓకే సార్, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేవి ఒకసారి చెప్తానమ్మా. నల్ల జీలకర్రమ్మా. సో ఈ నల్ల జీలకర్రలో కూడా ఈ పక్షవాతాన్ని తగ్గించేటువంటి అద్భుతమైన ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఉన్నాయమ్మా. సో నల్ల జీలకర్ర సంవత్సరం అంతా కూడా మనం మార్కెట్లో దొరుకుతుంది. ఇలాంటి నల్ల జీలకర్రను తెచ్చుకొని శుభ్రం చేసేసి వేయించేసేసి ఈ విధంగా పౌడర్ గా తయారు చేసుకోవాలి. నంబర్ 1 నల్ల జీలకర్ర. అదేవిధంగా రెండవది శొంఠి. మనకి ఇలాగ శొంఠి కొమ్ములు మార్కెట్లో దొరుకుతాయి. శొంఠి కొమ్ముల యొక్క పొడి కూడా మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో పొడి తెచ్చుకొని వాడుకున్నా సరిపోతుంది, లేకపోతే మనం పొడి తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు. 3వ పదార్థంగా వచ. దీన్నే వస అని చెప్పేసి కూడా అంటుంటారమ్మా. సో వస కొమ్ములు ఈ విధంగా ఉంటాయి అన్నమాట. చాలా సువాసన భరితంగా ఉంటాయమ్మా. స్మెల్ కూడా చూడండి అమ్మా, మీకే తెలుస్తుంది. సో అంటే చిన్న పిల్లలకి మాటలు రావడానికి కూడా ఇంట్లో వాడుతూ ఉంటారు కదా సార్? ఎగ్జాక్ట్లీ అమ్మా. అందుకే దీని పేరు కూడా ఉగ్రగంధ అనే పేరు ఉందమ్మా సంస్కృతంలో. ఉగ్రం అంటే అతిగా, గంధం అంటే వాసన, చాలా తీక్షణమైన వాసన ఉంటుందమ్మా. సో చిన్నపిల్లలకి పూర్వకాలం అయితే పిల్లలకు మాటలు బాగా వచ్చేందుకు, వయసు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి బాగా ఉండేందుకు, ఆరోగ్యవంతమైనటువంటి పెరుగుదల ఎదుగుదల ఉండేందుకు వాడేవాళ్ళమ్మా. సో ఈ వచకు అంత శక్తి ఉందమ్మా. ఈ వచకొమ్మల యొక్క చూర్ణం ఇలా ఉంటుంది, మనకు మార్కెట్ లో దొరుకుతుందమ్మా. కేవలం ఈ 3 పదార్థాలు మన వద్ద ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఈ పెరాలసిస్ మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో తయారు చేసి కూడా చూపిద్దామమ్మా. తయారీ విధానాన్ని చూసేద్దాం. ఫస్ట్ నల్ల జీలకర్ర చూర్ణం అమ్మా. నల్ల జీలకర్ర చూర్ణము ఒక 20 గ్రాములు తీసుకోండి అమ్మా. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. ఒక 20 గ్రాములు నల్ల జీలకర్ర చూర్ణం ఈ విధంగా తీసుకోవాలన్నమాట. కాబట్టి కొద్దిగానే కలపడం జరుగుతుందమ్మా. రెండవ పదార్థంగా శొంఠి అమ్మా. శొంఠి చూర్ణం కూడా మనం ప్రేక్షకులు చూపించాం కదమ్మా. ఆ శొంఠి చూర్ణాన్ని కూడా ఒక 20 గ్రాములు తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ నల్ల జీలకర్ర ఎంత తీసుకున్నామో శొంఠి చూర్ణం కూడా అంతే తీసుకోవాలమ్మా. అదేవిధంగా 3వ పదార్థంగా బొచ్చ కొమ్ముల యొక్క చూర్ణం. ఇది కూడా మనకు మార్కెట్ దొరుకుతుందని తెలుసుకున్నాం కదమ్మా. ఇది మాత్రం 40 గ్రాములు తీసుకోవాలి. మిగతా పదార్థాలు ఒక్కొక్కటి 20 గ్రాములు తీసుకుంటే డబుల్ తీసుకోవాలమ్మా. సో 40 గ్రాములు తీసుకోవాలి. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్లు కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. మన ప్రేక్షకులు రేషియో ఈ పద్ధతిలో కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు నల్ల జీలకర్ర ఇందులో కలిపాము, అదేవిధంగా శొంఠి ఇందులో కలిపాము, 3వ పదార్థంగా వచను కూడా ఇందులో కలిపాము. సో ఈ నల్ల జీలకర్రలో ఉన్నటువంటి ఐసోక్వినాల్ అనేటువంటి రసాయన పదార్థం కూడా ఈ మెదడులో రక్తం గడ్డగట్టేటువంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు చక్కగా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేదానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రక్తనాళాల్లో ఏదైనా తేడాలున్నా దాన్ని రెక్టిఫై చేసేందుకు కూడా ఇందులో రసాయన పదార్థం, ఇది పైరజాల్ అని, ఐసోక్వినాల్ అని, ఇలాంటి అనేక రసాయన పదార్థాలు చాలా చక్కగా ఉపయోగపడతాయమ్మా. అందులో బ్రెయిన్ కణాలు కూడా చైతన్యవంతంగా శక్తివంతంగా చేసేందుకు కూడా ఈ నల్ల జీలకర్ర ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా
శొంఠిలో కూడా ఈ షాగోలు జింజరాలు అనేటువంటి రసాయన పదార్థాలు కూడా మెదడు కణాలని చైతన్యపరిచి మెదడులో దోషాలను తొలగించేందుకు, అదేవిధంగా మెదడులో రక్త సరఫరా బాగా కలిగేందుకు, మెదడులో నరాలను శక్తివంతం చేసేందుకు ఈ యొక్క శొంఠి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా అవయవాలలో శక్తి పెంపొందింపజేసేందుకు కూడా ఈ శొంఠి చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. అదేవిధంగా మూడవది వస అంటారమ్మా. ఈ ఒక్క వస పొడిలో కూడా అక్వరిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. సో ఈ యొక్క పదార్థాలు వాడుకోవడం వల్ల ఈ మెదడు రక్త సరఫరా చాలా అద్భుతంగా జరుగుతుందమ్మా. అంతేకాకుండా ఈ యొక్క నల్ల జీలకర్ర శొంఠి యొక్క ఔషధ గుణాలను కూడా మరింత త్వరగా సమర్థవంతంగా వెంటనే దేహానికంతా వ్యాపింపజేసేందుకు ఈ యొక్క వచ చూర్ణం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మెదడులో వివిధ రకాలైన రసాయన పదార్థాలు, హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం చేత ఆ యొక్క ప్రభావం చేతనే మరి మెదడులో రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టడము, అదేవిధంగా రక్తం చిట్టడం ఇవన్నీ జరుగుతుంటాయమ్మా. అలాంటి హానికారక పదార్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ హానికారక పదార్థాల యొక్క శక్తిని కూడా నిర్వీర్యం చేసేటువంటి అద్భుతమైన శక్తి ఈ వచకు ఉందమ్మా. చాలా త్వరగా పక్షవాతం నుంచి రికవరీ అయ్యేందుకు ఈ వజ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. కేవలం 1/2 నిమిషం లోపే బ్రహ్మాండమైనటువంటి పక్షవాతాన్ని తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోవాలి. సో ఔషధ గుణం అనేది రెడీ అయిపోయింది. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి అనేది అది కూడా అడిగి తెలుసుకుందాం. సార్ మరి దీన్ని ఎట్లా వాటర్ రూపంలో తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి? తేనెతో వాడుకోవడం మంచిదమ్మా. నేను అది కూడా వాడే విధానం కూడా తయారు చేసుకుని వాడే విధానం కూడా చెప్తానమ్మా. ఒక చిన్న కప్పులో లేకపోతే చిన్న ప్లేట్లు కానీ, ఒకవేళ చిన్న ప్లేట్ లాంటిది ఉంటే ప్లేట్ అయినా పర్లేదమ్మా, లేకపోతే ఇలాంటి కప్ అయినా పర్లేదు, ఎలాగైనా పర్లేదమ్మా. ఇలాగా ఒక చిన్న ప్లేట్ కానీ కప్పు కానీ తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నట్టు చూర్ణం ఏదైతే ఉందో దీన్ని 1 గ్రామ్ అమ్మా. ఇదేదో పక్షవాతం త్వరగా తగ్గిపోవాలి, త్వరగా రికవర్ కావాలని చెప్పేసి ఎక్కువ వాడకూడదమ్మా. చాలా పవర్ఫుల్ మెడిసిన్. కేవలము 1 గ్రామ్ ఔషధం ఈ విధంగా ఒక చిన్న ప్లేట్లు కానీ ఒక చిన్న పాత్రలో కానీ తీసుకోవాలి. మితంగా తీసుకుంటే ఏదైనా ఔషధం, మితంగా తీసుకుంటే విషయం. ఎగ్జాక్ట్లీ మితం హితం. సో ఇందులో తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె వేసేయాలి. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు. మరి పాలు కూడా వాడకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కేవలం ఆ పొడి నోట్లో వేసుకొని నీళ్ళైనా తాగొచ్చు. సో ఎలా వీలైతే అలాగమ్మా. కాబట్టి తేనె అయితే బాగా రుచికరంగా ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి కూడా బాగుంటుంది కాబట్టి చాలా ఘాటు తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది తగ్గిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ మంచిగా చెప్పారు. సో ఘాటు తత్వాన్ని తగ్గిస్తుంది కాబట్టి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి చాలా మందిని తేనెతో వాడుకోమని చెప్తుంటామా. మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను చెప్పినట్లు పాలతో కానీ లేకపోతే నీళ్లతో కానీ కూడా తీసుకోవచ్చు. చూడండి బ్రహ్మాండమైనటువంటి పక్షవాతానికి సంబంధించిన ఔషధం రెడీ అయిపోయింది. ఈ విధంగా తయారు చేసుకొని చప్పరించేసి మింగేసేయాలి. ఇంతేమ్మా. ఉదయం ఆహారానికి ముందమ్మా ఒక 10-15 నిమిషాల ముందు, రాత్రి ఆహారానికి ఒక 10-15 నిమిషాల ముందు ఈ యొక్క పద్ధతిలో వాడుకోవాలమ్మా. ఇలా వాడుకోవడం వల్ల ఈ ఔషధం వచ్చేసి రోజు 2 గ్రాములమ్మా. రోజు 2 గ్రాములు అయినసరికి మనం ఎంతమ్మా దాదాపు 80 గ్రాముల ఔషధం తీసుకున్నాం అంతే కదమ్మా. సో ఈ 80 గ్రాముల ఔషధం తీసుకున్నప్పుడు 40 రోజులు వచ్చేస్తుందమ్మా. సో ఇది క్యాలిక్యులేషన్ కాబట్టి మనం ఎంతైనా తీసుకొని ఈ రేషియోలో తీసుకొని ఉదయం 1 గ్రాము రాత్రి 1 గ్రాము తీసుకుంటుండాలమ్మా. సో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. డాక్టర్లు సూచించినటువంటి పద్ధతిలో ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ కూడా ఇది వాడుకోవడం వల్ల మరింత త్వరగా రికవర్ వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మరొక విషయం కూడా మనం తెలుసుకోవాల్సింది, ఈ ఔషధాన్ని కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల మరలా ఆ సమస్య పునరావృతం కాకుండా ఇందులో ఉన్నటువంటి అన్ని కెమికల్స్ కూడా మన దేహంలో ఉంటూ కాపాడుతూ రక్షిస్తుంటాయమ్మా. సో కొన్నాళ్ళ పాటు వాడుకోవడం వల్ల దీర్ఘకాలం పాటు కూడా మళ్ళీ యొక్క సమస్య రాకుండా కూడా ఉంటుందమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదా, పక్షవాతంతో ఎవరైనా బాధపడే వాళ్ళు ఉంటే సో ఈ యొక్క ఔషధ గుణాన్ని ట్రై చేయాలనుకుంటే మీరు డెఫినెట్గా ట్రై చేసి మీ యొక్క రిజల్ట్స్ ఎలా వచ్చింది అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. సో ఈ యొక్క కామెంట్ అనేది ఎదుటి వ్యక్తులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా కావాలి అనుకున్నా సరే మీరు కింద కామెంట్ చేస్తే అది నేను సార్తో చేయించడానికి ట్రై చేస్తాను. సో అండ్ అప్పటి వరకు చూస్తుండే అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే.